పబ్లిసిటీ స్టంట్లకు దిగుతోంది. మంచాన పడిన వృద్ధులు, రోగులను సచివాలయంకు తీసుకొచ్చే వీడియో షూట్ చేస్తోంది నీలి మీడియా, కూలి మీడియా. రోత పత్రిక, రోత ఛానల్లో వేసేందుకు అరేంజ్డ్ డ్రామా ఆడుతున్నారు. మంచాన పడిన వృద్ధులు, రోగులకు ఇంటి వద్దే వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. నిన్నిచ్చిన గైడ్ లైన్స్ లో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు అధికారులు. నీది మామూలు కూడా కాదే, ఇంత చిన్న వయసులో అయినా సరే వృద్ధులు, రోగులను మంచం మీద సచివాలయంకు తీసుకువచ్చి నానా హంగామా చేస్తోంది నీలి మీడియా, కూలి మీడియా. వారికి వంత పాడుతున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి డ్రామాలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని వైసీపీ కీలక నేతలు ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వైసీపీ సానుభూతి పనులను ఏరి కోరి తీసుకొస్తున్నారు నేతలు. మరోవైపు నిన్న సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 4,000 కోట్ల రూపాయలు రుణం తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి పెన్షన్లు ఇస్తాం అని చెప్పడంతో ఉదయాన్నే సచివాలయాలకు వచ్చారు లబ్ధిదారులు. అయితే మధ్యాహ్నం తర్వాతే పెన్షన్ అని చెప్పడంతో ఎండలో పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకుల నుంచి నగదు తెచ్చేందుకు సమయం పడుతుంది అంటున్నారు సచివాలయ సిబ్బంది. కనీసం తాగడానికి నీరు కూడా లేని దుస్థితి ఏర్పడింది. డబ్బు లేకుండా ఉత్తర్వులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు పెన్షన్దారులు. నీది మామూలు కూడా కాదే, ఇంత చిన్న వయసులో అయితే వచ్చిన 4,000 కోట్ల రూపాయల్లో 2,000 కోట్లు మాత్రమే ఖజానాలో ఉంచారు. మిగతా డబ్బులు వేరే అవసరాలకు వాడేశారు అధికారులు. 65 లక్షల మందికి 1,850 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వాల్సింది. ఈ డబ్బు కూడా లేకనే గత నెల 28నే ఏప్రిల్ పెన్షన్లు 3వ తేదీన ఇస్తాం అని పేర్కొంది ప్రభుత్వం. నీది మామూలు కూడా కాదే, ఇంత చిన్న వయసులో నేటి నుంచి సచివాలయాల్లో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ చీప్ పబ్లిసిటీ స్టంట్స్ కు తెరతీసింది. మంచాన పడిన వృద్ధులని, వాళ్ళందరినీ కూడా ప్రీ ప్లాన్డ్ గా డ్రామా క్రియేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా సచివాలయాలకు మోసుకొస్తూ హంగామా చేస్తున్న చీప్ పబ్లిసిటీ స్టంట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఏంటిదంతా? విజయ చంద్రిక, పెన్షన్దారులను ఇబ్బంది పెట్టడం, ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్నారో వారందరిలో కూడా ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసేటువంటి కుట్రకు అధికార పార్టీ, ఆ అధికార పార్టీకి వంతు పాడేటువంటి కొంతమంది అధికారులు కూడా తెరలేపినట్లుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కూడా గతంలో చెప్పిన మాట, తర్వాత చెప్పినటువంటి ప్రకటన, తర్వాత వారు చెప్తున్నటువంటి వాదన, నిన్నటికి నిన్న ఆడియో మెసేజ్ల ద్వారా వారు ఎవరైతే అనుచరులకు కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, నాయకులు పంపిస్తున్నటువంటి తీరు, ఇవాళ మంచాల మీద తీసుకొస్తున్నటువంటి కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియనంతా కూడా మనం పరిశీలిస్తే ఖచ్చితంగా పెన్షన్దారులను రెచ్చగొట్టే విధంగా, పెన్షన్దారులను ఇబ్బంది పెట్టే విధంగా, అసలు వారి ఇంట్లో ఉంటే చాలా మందికి ఎవరైతే ఇప్పుడు ఈ మంచాల మీద ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరి విషయంలో స్పష్టంగా నిన్న కలెక్టర్ జిల్లాలకు వారు ఒక నోటిఫికేషన్, ఒక మెసేజ్ను కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ఎవరైతే మంచం మీద ఉన్నటువంటి గతం నుంచి అనారోగ్య కారణాలు కావచ్చు, లేదా వికలత్వంతో కావచ్చు, వీరందరికీ కూడా, వీరితో పాటుగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి దివ్యాంగులకు కావచ్చు, వీరందరికీ కూడా ఖచ్చితంగా
పెన్షన్ అనే దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి వారికి మాత్రమే సచివాలయాల్లో తీసుకోవచ్చు. దానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అక్కడ చూస్తామని చెప్పి కలెక్టర్లు నిన్న ఒక మెసేజ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఒక ప్రకటన కూడా జారీ చేశారు. సో మన దగ్గర జిల్లా కలెక్టర్లు ప్రకటించినటువంటి మెసేజ్ కూడా మన దగ్గర స్పష్టంగా ఉంది. సో కర్నూలు జిల్లాలోనే చూస్తే అక్కడ కలెక్టర్ కూడా చాలా స్పష్టంగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అస్వస్థతతో ఉన్నవారు, మంచానికే పరిమితమైన వారు, నడవలేక వీల్ చైర్స్లో ఉన్నవారు, సైనిక సంక్షేమ పెన్షన్ పొందుతున్న వృద్ధ మహిళలు, వీరికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. మిగిలిన వారికి సచివాలయంలో హైబ్రిడ్ విధానంలో కౌంటర్స్ ఏర్పాటు చేసి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులను ఆదేశించారు. ఇది కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ జారీ చేసినటువంటి మెసేజ్. ఈ మెసేజ్లో చాలా క్లియర్గా ఉంది. అయితే ఇవాళ ఇప్పుడు మనం చూస్తుంటే మన విజువల్స్లో కూడా చూస్తున్నాం, మన పక్కనే డిస్ప్లే అవుతున్నటువంటి విజువల్ చూస్తుంటే మంచంలో తీసుకుని వస్తున్నారు. ఇలాంటి వారిని తీసుకురమ్మని చెప్పి ఎవరన్నా కలెక్టర్లు చెప్పారా, లేకపోతే అధికారులు చెప్పారా, ఎవరు చెప్పారని చెప్పి ఈ రకమైనటువంటి డ్రామా ఆడుతున్నారు? అంటే కేవలం ఇక్కడ వృద్ధులను, వికలాంగులను, కేవలం వాలంటీర్లు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని వీళ్ళు తప్పుదారి పట్టించే విధంగా ఎన్నికల కమిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేము ఈ విధంగా వృద్ధుల్ని, వికలాంగుల్ని రెచ్చగొడతామని చెప్పి ఈ పనులు చేస్తున్నారా? ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా ఈ విషయం పైన దృష్టి పెట్టాలి. కలెక్టర్లు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా ఎలా చేస్తారనేది కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో మాత్రం జరుగుతున్న పరిణామాలను ఈసీ కూడా దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనం చూస్తున్నాం ఇంకొక